రేపు బుధవారం రోజు మందార ఆకులతో ఇలా చేస్తే చాలు, తరతరాలకు తరగని సంపద మీ సొంతమవుతుంది. మీకు పట్టిన దరిద్రమంతా కూడా వదిలిపోతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ధన సమస్యలు పోయి ధనలాభం కలుగుతుంది. మన పురాణాల ప్రకారం ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. బుధవారానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. బుధవారానికి అధిపతి బుధుడు. ఈ బుధుడు ఒక నపుంసక గ్రహం, తారా చంద్రులకు జన్మించాడు. బుధుడి అధిష్టాన దేవుడు వినాయకుడు. బుధవారం రోజు గణపతిని ఆలయాల్లో దర్శించుకుంటే మంచిది. ఆలయానికి వెళ్ళటం కుదరని వారు ఇంటి వద్దనే గణపతిని గరికతో పూజించడం ద్వారా చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. బుధవారం రోజు పెసరపప్పుతో చేసిన వంటలు అంటే పెసరట్టు, పెసరపప్పు పచ్చడి, పెసర హల్వా లాంటివి తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఈరోజు చింతపండు తింటే మంచిది. ఇక తీవ్రమైన ఆటంకాలు, ఇబ్బందులు ఎదుర్కొనేవారు రేపు బుధవారం రోజు మందార ఆకులతో ఇలా చేస్తే, ఈ పరిహారం చేస్తే చాలు, ఆ కష్టాలన్నీ పోతాయని పండితులు చెబుతూ ఉన్నారు. మరి ఆ పరిహారం ఏమిటో, ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మందార చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. బుధవారం రోజు గణపతిని ఎర్ర మందార పువ్వులతో పూజిస్తే ఆటంకాలు తొలగిపోతాయి. మందార పువ్వులు పూజకు అందానికి మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగించుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది. మందార పువ్వు పూజకు అందానికి మాత్రమే కాదు, అనేక రకాల దోషాలను తొలగిస్తుంది కూడా. మందార చెట్టును ఇంటి లోపల లేదా ఇంటి ఆవరణలో ఉంచటం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా మనకు తెలియని వాస్తు దోషం ఏదైనా ఉంటే దాన్ని మందార చెట్టు నివారిస్తుందని పండితులు అంటూ ఉన్నారు. ఇంటికి తూర్పు దిక్కున మందార చెట్టును నాటడం వలన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సూర్యబలం పెరుగుతుంది. గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. ఇంతటి విశిష్టత కలిగిన మందార చెట్టు ఆకులతో బుధవారం రోజు ఒక పరిహారం చేస్తే ధనలాభం కలుగుతుందని శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే, బుధవారం రోజు ఉదయం కొన్ని మందార ఆకులు తెచ్చుకోండి. అంటే ఒక 2-3 మందార ఆకులు తెచ్చుకొని వాటిని మెత్తగా పేస్టులాగా తయారు చేయండి. ఆ పేస్టును మీరు స్నానం చేసే నీటిలో కలపండి. ఆ తర్వాత ఇంకొక మందార ఆకును తీసుకొని ఆకుల్ని 2 భుజాల మీద పెట్టుకొని, అంటే 2 మందార ఆకులు తీసుకొని భుజం పైన పెట్టుకొని మందార పేస్టు కలిపిన నీటితో స్నానం చేయండి. బుధవారం రోజు ఇలా ప్రత్యేకంగా చేసే స్నానం వలన లక్ష్మీదేవి మరియు వినాయకుడి అనుగ్రహం లభిస్తుంది. ప్రతి బుధవారం ఇలా స్నానం చేయటం వలన మీకు ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి, సమస్యలు పోతాయి. ఇలా స్నానం చేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా గణపతి ముందు ఎర్ర మందార పువ్వు పెట్టి నమస్కారం చేసుకోవాలి. ఇలా ప్రతి బుధవారం చేస్తే మీ ఇల్లు బంగారుమయమవుతుంది. సమస్యలు, ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనలాభం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు బుధవారం రోజు మందార ఆకులతో ఈ చిన్న పరిహారం చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో, గణపతి అనుగ్రహంతో మీకు ఉన్న సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. రేపు బుధవారం రోజు గుర్తుపెట్టుకుని ఇంట్లో ఈ ఆకును కాలిస్తే గంటలో మీ ఇంట్లోని దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. మీ జీవితం మారి కోటీశ్వర్లుగా మారిపోతారు. మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తులు, దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అపర కుబేరులుగా మారిపోతారని పండితులు చెబుతూ ఉన్నారు. ఎవరైతే ఇంట్లో ఎక్కువగా నెగటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తులు ఉన్నాయని బాధపడుతూ ఉంటారో వారు బుధవారం తులసి ఆకులతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మంచి ఫలితం ఉంటుందని పెద్దలు అంటూ ఉన్నారు. చక్కగా సోమవారం లేదా మంగళవారం రోజు కొన్ని తులసి ఆకులను తెచ్చి ఎండలేని చోట ఎండబెట్టండి. అంటే నీడలో ఎండబెట్టాలి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారానికి వాడే తులసి ఆకులను పూజలు చేయని చెట్టు నుండి కోసి తెచ్చుకోవాలి.
ఇలా తులసి ఆకులను తెచ్చి ఎండబెట్టండి. బుధవారం రోజు లేదా సాయంత్రం 6 గంటలకు, అంటే మీరు ఇంటినంతటినీ కూడా శుభ్రం చేసుకుంటారు కదా, అలా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ ఎండబెట్టిన తులసి ఆకులను గుగ్గిలం పొడిలో కలిపి ఆ తర్వాత ధూపం వేయండి. ఏమీ లేదు, తులసి ఆకుల్ని గుగ్గిలంతో పాటు కలిపి ధూపం వేయాలి. ఈ ధూపం పొగను ఇంట్లో ప్రతి గదిలో కూడా ప్రతి మూలల్లో కూడా చూపించండి. ఇలా తులసి ఆకులను కాల్చి ధూపం వేస్తే 60 నిమిషాలలో ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. నకారాత్మక శక్తులు తొలగిపోతాయి. దృష్టి దోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. అంతేకాదు బుధానుగ్రహం కలుగుతుంది. ఈ పరిహారాన్ని బుధవారం ఒక్కరోజే చేయాలి, ప్రతిరోజు చేయకూడదు. అంటే మీరు తులసి ఆకులతో ధూపం వేస్తారు కదా, బుధవారం రోజు వేస్తే సరిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే తులసి ఆకులు శ్రీమన్నారాయణుడికి ఎంతో ప్రీతికరం. ఇలా ఇంటి నిండా కూడా తులసి ఆకులతో ధూపం వేస్తే శ్రీమన్నారాయణుడు సంతృప్తి పొంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ముఖ్యంగా ఎవరైతే విపరీతమైన ఆర్థిక సమస్యల వలన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారో ప్రతి బుధవారం రోజు క్రమం తప్పకుండా ఇలా తులసి ఆకులను కాల్చి ధూపం వేస్తే చాలా త్వరగా ఈ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. అప్పులు ఉన్నా తీరిపోతాయి. ఈ పరిహారం అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది. ఆడవారు మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎలాంటి తప్పు లేదు. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా రేపు బుధవారం రోజు తులసి ఆకులతో ఈ చిన్న పరిహారం చేసి తులసి ఆకులతో ధూపం వేసి మీ దరిద్రాన్ని తొలగించుకొని ఆనందంగా సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.